ఓకే మేడం. జగత్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పితామహ పత్రి సార్ పత్రిజీ గురువు గారికి ఆశీస్సులతో ఆత్మకోటి ప్రణామాలండి. మనందరి గురువు గారైనటువంటి పత్రి గారికి, మా ధ్యాన జ్ఞాన గురువు గారైనటువంటి తటవర్తి బీర్రాఘవరావు గారికి ఆత్మ ప్రణామాలండి. మరి ఈ రోజు సెషన్ ప్రారంభించుకుందామా అండి? ప్రారంభించుకుందాం మేడం. ఒక నిమిషం ఓకే. పత్రిజీ మహిళా చైతన్యం గురించి చెప్పిన వెంటనే స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే. జగద్గురు థ్యాంక్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశయాలతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. 1 గంట సజ్జన సాంగత్యం, గురువులతో సాంగత్యం ఉంటుంది. అలాగే మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో మనకి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ మనకి ఏదైతే సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని క్లుప్తంగా చక్కగా వివరించడం జరుగుతుందండి. మరి అలాగే ప్రతిరోజు 10 గంటల ధ్యానం ఉంటుంది. అలాగే అక్కడ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యాలతో ప్రకృతితో అనుసంధానమై ఇక్కడ వర్క్షాప్ జరుగుతుందండి. మరి అక్కడికి అస్సలు ధ్యానం తెలియని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూర్చుని ఆ 3 రోజులు ధ్యానం చేయడం ద్వారా ఎంతో మంచి స్థితికి ఎదుగుతున్నారండి. ఇది అందరూ కూడా గమనించి ఎక్కడ వర్క్షాప్ జరిగినా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నామండి. అలాగే మన రాజమహేంద్రవరంలో 2 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగం చేస్తున్నామండి. 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. మరి ప్రతి ఒక్కొక్క మాస్టర్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి ఆ యాగానికి ఇప్పటి నుంచే కూడా. అలాగే ఈ జూమ్ సెషన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మనము ఈ 3 days వర్క్షాప్లో భాగంగా నాకు ఇచ్చిన అవకాశము మొన్న ఆది శంకరాచార్యుల వారి జాగ్రత్త పంచకం గురించి తెలుసుకుంటున్నామండి. అలా జాగ్రత్త పంచకంలో మొదటి శ్లోకం గురించి తెలుసుకున్నామండి మొన్న. ఆ శ్లోకం ఒక్కసారి మళ్ళా వివరిస్తానండి. ఎందుకంటే మననం చేసుకోవడం ద్వారా జ్ఞానం అనేది మనలో స్థితం అవుతుందండి. శ్రవణము, మననము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇంకొకసారి చెప్తానండి. మా మాతా పిత ఒక్క నిమిషం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే తల్లి తండ్రులు అనేది భ్రమే, బంధువులు, అన్నదమ్ములు, పిల్లలు అన్నీ భ్రమేనండి. అర్థం నాస్తి అంటే ధనం ఉండదు, ఇల్లు ఉండదు, అన్నీ మాయ. అంటే మిథ్యా ప్రపంచంలో ఉన్నాము. ఉండని వాటి కోసం మీరు తాపత్రయపడుతున్నారు. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఫస్ట్ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యుల వారు మనల్ని హెచ్చరించారండి. అలానే 2వ శ్లోకం కొంత వివరించుకున్నామండి మొన్న. ఆ శ్లోకం కూడా ఒక్కసారి చెప్తాను. తర్వాత ఈరోజు 3వ శ్లోకం వరకు తెలుసుకుందామండి. ఆ 2వ శ్లోకం ఏంటంటే, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగర దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే జన్మ దుఃఖం, జన్మ అనేది ఎంత దుఃఖమో మనందరికి తెలిసిన విషయమేనండి. 9 నెలలు మలమూత్రాలతో, రక్తమాంసాలతో ఉంటాము ఆ చీకటి ఇదిలో. భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మాయ ఆవహిస్తుంది. అంటే జన్మ అనేది దుఃఖమే. మళ్ళా జాయా దుఃఖం అంటే భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఏంటి, ప్రతిదానికి ఏడిపే, ఆకలైనా ఏడిపే, ఏదన్నా దోమ కుట్టినా చీమ కుట్టినా కానీ ఏడిపే. ఎందుకంటే మాటలు రావు కాబట్టి అది దుఃఖమే. తల్లి గమనించుకొని, తల్లి ఒక సపోర్ట్ అనేది బాగా అవసరం మనకి, మాటలు రానంత వరకు కూడా. అంటే ఏడుపుని తల్లి అర్థం చేసుకొని అతనికి సేవ చేస్తుంది కాబట్టి పర్లేదండి, లేకపోతే అది కూడా దుఃఖమే కదా. తర్వాత 3వది వచ్చేసి జరా దుఃఖం అంటే వృద్ధాప్యంలో వచ్చే దుఃఖాలండి. వృద్ధాప్యంలో అనేక రకాల వ్యాధులు ముసురుకుంటుంటాయి.
మన చేతల్లో కాళ్ళల్లో ఇవంతా పట్టుపోతుంటుంది. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఎన్నో రకాల దుఃఖాలండి. జన్మ అంటేనే ఎంతో దుఃఖం. అట్లాంటిది శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, జన్మ లేకుండా చేసుకునే స్థితిని సంపాదించండి అన్నాడు. అంటే జన్మ లేకుండా చేసుకోమని కాదు. అంటే ఈ క్షణంలో ఉంటూ మీరు అవన్నిటిని అంటించుకోకుండా ఉంటే దుఃఖం అనేది ఉండదండి. అన్నీ చేసుకుంటాం, మనకి అన్నీ బానే ఉంటాయి. ఆ స్థితిని ఈ ధ్యాన సాధన ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనం సంపాదించుకోగలిగితే ఆ దుఃఖాల నుంచి బయటపడతామండి. ఇప్పుడు అంతే, అదే కదా మనం ప్రయత్నం చేస్తుంది. దుఃఖరాహిత్య స్థితే కదా మనకి బుద్ధుడు బోధించిన, పత్రి సార్ బోధించిన. వీటి నుంచి బయటపడటానికి ఏంటండి మనకి పత్రి గారు ఇచ్చింది? శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో మనసు శూన్యమవుతుంది. అంటే మనసు పరిపరి విధాల పోయేది. ఊరికే అన్ని మనసు సేకరించినయే కదండి. మనసుదేముంది, దానికి కంట్రోల్ ఉండదు, దాని ఇష్టం. ఆ కోరికల మీదకి తీసుకెళ్తుంది. వాటి మీదకి వీటి మీదకి అన్ని ఏది చూస్తే అది వాటి మీదకి అవన్నీ దుఃఖాలే కదా. అందుకని మనసు మీద నియంత్రణ రావాలండి. ఆ మనసు మీద నియంత్రణ రావాలంటే ఉన్న ఏకైక మార్గము శ్వాస మీద, పత్రి సార్ మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే మార్గం అండి. ఇంకొక మార్గం లేనే లేదు. ఇంత సులువైనది ఇంకొకటి లేదండి. అంటే ఉండొచ్చేమో కానీ ఇంతకన్నా సులువైనది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి నువ్వు మింగరా అని పెట్టారు పత్రి సార్. ఏముందండి, మనం బలవంతంగా శ్వాస ఇచ్చేసేది లేదు. ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసనలు గమనించడమే కదా చెప్పమన్నా. అది అంత ఇదైన మార్గాన్ని మనం పట్టుకున్నామండి. అది పట్టుకున్నాము అంటే వదలకుండా పట్టుకోవాలి, అంత గట్టిగా పట్టుకోవాలి. అది మన చేతుల్లోనే ఉందండి. అప్పుడు మనం వీటన్నిటిని ఈ బాల్యావస్థలో వచ్చేవి కానీ యవనావస్థ ఉందంటే మరి జాయా దుఃఖం అంటే యవనావస్థలో వచ్చే దుఃఖాలండి. వాడికి వయసు వస్తుంది, పెళ్లి చేసుకోకపోతే ఒక బాధ, కామ బాధ. పెళ్లి చేసుకుంటేనేమో భాగస్వామితో బాధ, అవి కావాలి ఈ కావాలని కోరుకుతుంది. వీడి కోరికలు అట్టున్న ఆవిడ కోరికలు కూడా తెచ్చాలి కదా. సరైన సంపాదన లేకపోతే పెళ్లి చేసి కూడా తల్లిదండ్రులు వాడిని పోషించడమే కష్టమైతే వాడికి తగ్గ ఇంకొక ఆమెను తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మనకి పల్లెటూర్లు వెళ్తే ఆడపడుచు వాళ్ళ అబ్బాయి సరిగ్గా ఇది అవ్వలేదు, వాడికి తాగుడు అలవాటు ఉంది, అనారోగ్యం ఉంది, వాడికి పెళ్లి చేశారు, వాడికి 2 పిల్లలు. ఇప్పుడు ఏమైంది, వాడినే కాకుండా వాడి పెళ్ళాన్ని కాకుండా వాడి పిల్లలను కూడా పోషించాల్సి వస్తుంది. అట్లా సరిగ్గా సెటిల్ అవ్వకపోతే ఆ యవ్వన దశ అనేది కూడా దుఃఖమేనండి. ఆ యవ్వనంలో మరి కామ బాధ ఉంటుంది. అట్లా అని పెళ్లి చేస్తేనేమో భాగస్వామితో ఇబ్బందులు ఉంటాయి. చూసిందని అడుగుతుంటది కదా. తల్లిదండ్రులు ఏముంది, పెళ్లి చేసి దులిపేసుకుంటారు, కానీ చేసుకున్నవాడు భరించాలి కదా. అలా జరా దుఃఖం అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యలండి. వృద్ధాప్యంలో ఎన్ని రకాల సమస్యలండి. ఇవి ఒక గాజు గ్లాస్ లాంటిదండి వృద్ధాప్యం అనేది. ఎంత సపోర్ట్ ఇచ్చినా గానీ బాత్రూమ్ దాకా జాగ్రత్తగా తీసుకెళ్ళినా గానీ బాత్రూంలో పడిపోతే, వెముకలు ఇరిగిపోతే ఆ ఏజ్లో అతుక్కుంటాయండి? అతుక్కోవు కదా. ఏదో యవ్వనంలో అంటే రాడ్లేసి కట్టి అదేసి ఇదేసి కట్టేసి ఏదో ఒక రకంగా సెట్ అవుతాయి. వృద్ధాప్యంలో అతుక్కోవండి. అసలు ఎంత నరకము. అన్నీ సరిగ్గా ఉంటేనే నోట్లో ముద్ద పెట్టడానికి ఇబ్బంది అయిపోయి ఓల్డేజ్ హోమ్‌లో అలా పడేస్తున్నారు. మరి సరిగ్గా లేకపోతే ఇంకా చూడాలంటే బెడ్ మీద పడి ఉంటే ఎంత నరకం అండి. అవన్నీ మనం ఇంకా ఆ స్టేజ్ దాకా వెళ్ళలేదు కాబట్టి మనకు గొప్ప గురువుగా దొరికారండి. ఈ దుఃఖాలన్నిటి నుంచి బయటపడేయటానికి మనం దీన్ని గట్టిగా పట్టుకుంటేనండి మనకి జీవితం అంత కష్టంగా ఉండదండి. ఎందుకంటే జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా, ఎరుకతో ఉంటాం. ఎరుకతో ఉండి శక్తిని సంపాదిస్తాం కదా. ఈ తెల్లవారుజామున ధ్యానం వల్ల మీకు తెలియదండి, మన ఆగామి దగ్ధం అవుతాయంట కర్మలు, ఆగిపోతాయంట. అందువల్ల కొత్తవి యాడ్ చేసుకోం, ఉన్నవి కరిగించుకుంటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం ఈ మార్గంలోకి వచ్చామంటేనే చాలా 300 జన్మల్లోకి 300 జన్మలు దాటిన వాళ్ళమైతేనే ఇంత సత్య మార్గాన్ని మనం అందుకోగలమండి. జన్మ జన్మల భాగ్యం మనకు పత్రి సార్, రాఘవరావు సార్ లాంటి గురువుగారులు దొరకడం. అందువల్ల దీన్ని గట్టిగా పట్టుకోవాలి, వదలకూడదండి. ఇప్పుడు మనం ఎంత సాధన చేస్తున్నా గానీ ఇప్పుడు ఈ జ్ఞానం లేకపోతేనండి ఏదో అంటారు, గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటదండి. సాధన ఉంది. ఇప్పుడు మొన్న చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్. పైనుంచి పరవళ్ళ దొక్కుతూ ప్రవాహం వస్తుంది. దానికి అడ్డుకట్ట వేసి వాడుకుంటే కరెంట్‌కి, పంట పొలాలకి, వీటికి తాగునీటికి వీటన్నిటికి ఇబ్బంది ఉండదు.
అదే మన దగ్గర అవి లేవనుకోండి, అడ్డుకట్ట వేయలేకపోయాం అనుకోండి, అదంతా సముద్రం పాలవుతుంది కదా. ఇప్పుడు మనం ధ్యానం వల్ల శక్తి తీసుకుంటున్నాం, జ్ఞానం వల్ల దాన్ని మనం ఈ ఈతి బాధల నుంచి, ఈ వీటన్నిటి నుంచి, సంఘపరమైన బాధలు, మరి సంసారపరమైన బాధలు, వీటన్నిటి నుంచి మనం ముక్తి తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే మనం ఇప్పటికే అనేక జన్మల్లో అనేక రకాలైన పాత్రలు పోషించాం, ఇంకా పోషిస్తాం కూడా. మరి జ్ఞానం అంటే ఎరుకతో ఉంటాం కాబట్టి సమస్యగానే ఉంటుంది. మనం దాని నుంచి బయటపడతాం, డిటాచ్, సమస్యలో అంటించుకోం. అది తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం, సంసారంలో సంఘంలో ఉంటాం, కానీ దాన్ని అంటించుకోం అనమాట. ఆ స్థితి మనం సంపాదించాలి. అది ఆది శంకరాచార్యులు వారు చెప్పింది. అంటే జన్మ లేకుండా చేసుకోమంటే చచ్చిపోమని కాదు, మళ్ళా ఇది అని కాదు. జన్మ ఉన్నా కానీ మనం అంటించుకోకుండా ఉండాలి. ఇదే కాదురా బాబు, నీకు అనేక జన్మలు గడిచినాయి, ఇంకా ఉంటాయి కూడా. అన్ని సంసారాల్లో పిల్లలు లేరు, మొగుళ్ళు లేరు, పెళ్ళాళ్ళు లేరు, అందరూ అన్నీ ఉన్నాయి. ఆటితో ఉంటూనే నువ్వు ఎదగాలి అనేది అర్థం ఇక్కడ. అది. అయితే ఇప్పుడు ఈ ఈతి బాధలండి. ఈతి బాధలు ఎన్నుంటాయి మనకు తెలియంది ఏముంది? పొద్దున్న లేసి ఇప్పుడు అదివరకు ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడంటే సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి పెళ్ళైన తర్వాత ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు తప్పితే ఎక్కువ మందిలో ఉండట్లా. ఇంతకుముందంటే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, ఇటు పిల్లలు ఉండేవాళ్ళు, ఒక 5, 6 అన్నా మినిమం ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఒక బాత్రూమే ఉండేదండి. పొద్దున్నే అందరికీ బాత్రూమ్‌కి వెళ్ళాలి. ఆ! మరి ఎంత ఇబ్బందండి. కనీసం ఒక ఇద్దరికన్నా అవసరం అవుతుంటది. అదన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే మనమే. ఇప్పుడు కంఫర్ట్‌నెస్ వచ్చింది గానీ, ఒకప్పుడు అయన్నీ ఫేస్ చేసాం. వాడొస్తే వాడిని తొందరగా నేనెళ్ళాలి అన్నట్లుంటుంది. ఆ! మార్నింగొచ్చేసి మలమూత్ర బాధ. అదే మధ్యాహ్నం 12, 1 అయిందంటే, ఒక గంట ఆకలి ఫుడ్డు లేటయిందంటే ఆకలి బాధ. హ్మ్. సాయంత్రం అయిందంటే ఈ కామ బాధ. నిద్ర పట్టదు కదా. ఏ వయసులో ఇదవ్వాల్సింది, ఆ వయసులో ఇదవ్వాల్సిందే గదండీ. తర్వాత నైట్ అయ్యేసరికి కొంతమందికి రకరకాల సమస్యల వల్ల, రకరకాల ఆలోచనల వల్ల, ఈ ఆహార వ్యవహారాలు సరిగ్గా తెలీదండి, అజ్ఞానం. తినకూడని ఆహారం తినడం వల్ల గానీ, ఎట్లన్నా గానీ ఆలోచనలు లేక ఒత్తిడితో సరైన నిద్ర కూడా పోలేరు. నిద్ర ఎప్పుడైతే సరిగ్గా పోలేరో వాళ్ళకి హ్మ్, అంతా అనీజీగా ఉంటది. ఆరోగ్యం ఉండదు. ఆహ్, ఉత్సాహంగా ఉండలేరు. చురుగ్గా చేయలేరు ఏ పనులైనా గానీ. ఇన్ని రకాల బాధలు ఉంటాయి కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారండి ఆది శంకరాచార్యులు వారు. రెండో శ్లోకంలో ఇంకొక్కసారి చెప్తారండి. ఏమంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః, అంటే మరలా మరలా వస్తూనే ఉంటాయి. ఇది ఈ జన్మతో ఇదయ్యేది కాదండి. ఆ! అందువల్ల సంసార సాగర దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారండి. చాలా బాగా చెప్తున్నారు కదా! లేకపోతే మనకి ఇంతకుముందు అంత అవగాహన లేదు. నా భర్త, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా సంసారం, నా మాలు తీసేయమంటారండి పత్రి గారు. మమకారాలు నా అనే నా మా అనే మమకారాలు, అహంకారాలు తొలగించుకుంటేనే మీ ఎదుగుదల ఉంటదని. అవి తొలగించుకునేటానికి మనకి గొప్ప మార్గం దొరికిందండి, శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది. ఇంకా మరి దాన్ని ఎంత పట్టుకోవాలంటే మనం అంత పట్టుకొని ఎదగాలండి. మన దగ్గరే ఉంది. మనకిచ్చే అన్నీ పత్రి సారు ఇచ్చేసెళ్ళారు. మనమిక అందుకొని తినడమే. ఇంకా తిని జీర్ణం చేసుకోవడమే మన పని. ఇంకా అది అది కూడా మనం చేసుకోలేకపోతే అందుకోలేమండి. అది. ఈరోజు ఇంకొక శ్లోకం, కొత్త శ్లోకం నేర్చుకుందామండి. మూడో శ్లోకం శంకరాచార్యులు వారు చెప్పింది. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరా. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరా. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. హ్మ్. ఇప్పుడు దీనిలోనే అర్థం ఉందండి. కామం. కామం అంటే కోరిక. ఏదైనా కావాలని, ఒక చీర కావాలనో, నగ కావాలనో, ఇల్లు కావాలనో, ఏదైనా పలానా తినాలనో, తాగాలనో, ఏదైనా కోరికే కదండీ. కామం అంటే కోరిక. ఆ కోరికల మీద కంట్రోల్ లేకపోతే ఇబ్బందులొస్తాయి. అనేది, ఆ కోరికలనేవి మనసుకు సంబంధించినయండి. మనసుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే వాటికి ఒక కోరిక తీరేసరికి ఒక కోరిక తీరిందిలే అని మనసు సాటిస్ఫై అవ్వదండి. ఇంకొక కోరిక రెడీగా ఉంటది. అది దాని గురించి మొన్న లైట్‌గా చెప్పాను. మన ఇంట్లో ఎన్నున్నా గానీ, మన ఇంట్లో ఏదైతే లేదో అది పక్కింట్లో ఉంటే అది కావాలనిపిస్తది. దానికి ఉదాహరణ నేను కూడా అండి, ఈ మార్గంలోకి రాకముందు.
ఎంతప్పటికి పక్క వాళ్ళే చూసేదాన్ని. నాకు భగవంతుడు ఇచ్చినవి నేను చూసుకునేదాన్ని కాదు. ఏదైతే లేదో అదే కావాలి. అదేంటి మనసు కంట్రోల్‌లో లేకపోవడం వల్ల. మనసు కంట్రోల్‌లో చేసుకోవడం మన చేతుల్లో పనేనండి. అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్లనే సాధ్యం. అది లేకపోవడం వల్ల ఇంతకుముందు మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు మనకది దొరికాక మనకిక ఇబ్బందులనేవి ఉండకూడదండి. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది మనం నిగ్రహించుకోవడం. ఏముంది కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవడం. శక్తొచ్చిద్ది కాబట్టి ఇది నాకు అవసరమా? అంటే అవసరం లేదు అన్న జ్ఞానం వచ్చిద్ది కాబట్టి మనము ఆ కోరిక నుంచి బయటపడతాము. వాటికి ఒక కంట్రోల్ ఉండదు కదండి. పోనీ ఏమైంది తీర్చుకోవచ్చు కదా అని అనుకోవడానికి ఇది తీరితే ఇంకొకటి పుడుతుంటుంది. అది పుట్టడమే పని కోరికలనేవి మనసుకు సంబంధించినవి కాబట్టి. సో, అందుకని కామం వల్ల ఇబ్బందే. నెక్స్ట్ రెండోదొచ్చేసి క్రోధం. కామః క్రోధశ్చ. క్రోధము అంటే తెలుసు కదండీ కోపం. ఆ క్రోధం వల్ల కూడా మనకి ఎన్నో కథలున్నాయండి. ఎన్నో కథలు. ఒక పరీక్షిత్ మహారాజ్ కథ చెప్తాను ఈరోజు మీకు. ఆ క్రోధం వల్ల తను ఎంత నష్టపోయాడనేది తన జన్మే నష్టపోయాడండి. అందువల్ల క్రోధము దుఃఖమేనండి. తర్వాత మూడోది లోభం. లోభశ్చ అంటే లోభము అంటే పిసినారితనం. దానివల్ల కూడా దుఃఖమేనండి. ఎందుకంటే అన్నీ ఉంటాయి. ఖర్చు పెట్టలేడు. ఖర్చు పెట్టలేకపోతే ఎంత దుఃఖమండి. అవన్నీ అలా ఉంటాయి తప్ప ఏమి పుణ్యాలు చేసుకోడు. ఏం తీసుకెళ్తాడు? ఎళ్ళేటప్పుడు ఇవి ఇక్కడ ఇన్ని వదిలేసి ఎళ్ళిపోతున్నానే అన్న దుఃఖంతో ఎళ్ళిపోతాడు. అదే మనము ఈ త్యాగబుద్ధితో భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు గదా అని అనుభవించేసి ఎళ్ళిపోయామనుకోండి, అది ఎంత తృప్తిగా ఎళ్ళిపోయినట్లు. అదే స్వార్థం ఉందనుకోండి, ఎవరికీ ఇవ్వలేము, మనము ఎంజాయ్ చేయలేము. అందువల్ల లోభము ఇబ్బందే అండి. దేహే తిష్టతి తస్కరా అంటే దేహంలో ఇవన్నీ తిష్ట వేసుకొనున్నాయి అని. జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జ్ఞానం అనే రత్నాలని దొంగిలించడానికి ఈ దొంగలు పొంచి ఉన్నాయి. అరిషడ్వర్గాలనే దొంగలు పొంచి ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఆదిశంకరాచార్యుల వారు హెచ్చరిస్తున్నారండి. ఇక్కడ ఒక పదం చెప్పుకున్నాం మనం అరిషడ్వర్గాలు. ఈ అరిషడ్వర్గాలనేవి మనిషిని ఎంత నియంత్రిస్తున్నాయంటే అండి ఇవే కామము, క్రోధము, లోభము ఇవన్నీ అరిషడ్వర్గాలకు సంబంధించిన కోరికలేనండి. ఈ ఈ అరిషడ్వర్గాల వల్ల అవి సక్రమంగా ఉపయోగించుకుంటే ఎంత లాభమో, సక్రమంగా ఉపయోగించుకోలేనప్పుడు అవి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయండి. ఇప్పుడు మనం చాలా మంది చూసే ఉంటారండి కడతాల్లోకి వెళ్ళిన వాళ్ళు. అక్కడికి ధ్యాన యజ్ఞాలకి కొన్ని లక్షల మంది వస్తారు. నేనైతే వెళ్ళలేదు కానీ తెలుసండి. అంతమంది వస్తారు. మామూలుగా చిన్న చిన్న పబ్లిక్ మీటింగ్‌లు, పొలిటికల్ వాళ్ళు మీటింగ్‌లు పెడుతుంటారు గదా! వేల మంది వచ్చే పబ్లిక్ మీటింగులకే వందల మంది పోలీసులు కాపలా కాస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి. మరి లక్షల మంది వచ్చే ధ్యాన యజ్ఞాలకి ఎంతమంది పోలీసులు ఉన్నారండి అక్కడ? ఒక్క పోలీసు ఉన్నాడా? లేరు. అంటే ఎవరు ఎలా కంట్రోల్ అవుతున్నారు అంతమంది? అంటే పత్రి సార్ అంటే ఒకలాంటి గౌరవంతో కూడిన భయం. ఎందుకు అంటే పత్రి సారు వస్తున్నారు అంటేనే వస్తారంట అని తెలిస్తేనే ఎక్కడాళ్ళు అక్కడ గప్‌చిప్ అయిపోతారంట. అంతకుముందు అంత చేపల మార్కెట్ లాగా ఉన్నా గాని గురువుగారు వస్తున్నారంట అన్న విషయం తెలుసుకుంటేనే ఎక్కడికక్కడ అంతా క్రమశిక్షణగా అయిపోతారంటండి. అదే వస్తే ఇంకెలా ఉంటుంది? ఇంకెంత క్రమశిక్షణగా ఉంటారు? అంటే వందల మంది వేల మందిని కంట్రోల్ చేయడానికి పబ్లిక్ మీటింగ్‌లో వందల మంది పోలీసులు అవసరమైతే, మరి ఇట్లాంటి వాటిల్లో పత్రి సార్ కోపమే గదా! పత్రి సారు వాడా వీడా అని చూడడు. ఏ బాధేస్తారు, తిట్టేస్తారు. అది అవతలాడికి కూడా భయం పుట్టిద్ది గదా! అమ్మో! నన్నెక్కడ తిడతారో, నన్నెక్కడ కొడతారో అనేది. అంటే యోగుల కోపం అనేది ఆహ్, ఇదండి. ఆ లోకానికి మంచే చేస్తుంది. అంటే అరిషడ్ వర్గాల్ని ఉపయోగించే విధంగా ఉపయోగిస్తేనండి అది లాభమే చేకూరుస్తుంది. అదే ఉపయోగించలేక మనం సరిగ్గా ఉపయోగించలేదనుకోండి, అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి చెప్పుకున్నాం. ఈ కామం. కామము అనే దాని గురించి కొంత వివరించుకుందామండి. కోరిక. మానవుడికి ఎన్నో రకాలైన కోరికలుంటాయండి. సంసారపరమైన కోరికలు. మరి ఇవి ఆర్థికపరమైన కోరికలు, కుటుంబపరమైన కోరికలు. నెక్స్ట్ ఉద్యోగం చేస్తుంటే, ఉద్యోగం చేసే దగ్గర కోరికలు. ఇప్పుడు ఏముంది చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు గదా! అని అనుకుంటాం మనం. అక్కడుండే కోరికలు అక్కడుంటాయండి. వా వాళ్ళు నాతో పాటే వచ్చాడు. నాకన్నా ఉన్నత స్థితిలోకెళ్ళాడు అనేది ఇతనికి కూడా కోరిక కలుగుతుంది. నేను ఆ స్థితికెళ్ళాలని.
అంటే ఒక లిమిట్ లేదండి కోరికలకు అనేది. అలా సంసారంలో ఉంటే మా అక్క జీవితం అంత బాగుంది, మా తమ్ముడు ఇలా ఉన్నాడు, వాడు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, అట్లా రకరకాలవి. ఏవో వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, నా పిల్లలు ఇంకా ఆ స్టేజ్లో లేరు, ఇట్లా ఏవో ఒకటండి. కోరికలు కోరికలు దానివల్ల ఆ కోరికల వల్ల దుఃఖమే. కోరికలు అనేవి ఏంటి, ఒకటి తీరితే ఇంకొకటి వస్తుందండి. అవి మనసుకు సంబంధించినవి కాబట్టి ఆ మనసు నియంత్రించుకునే శక్తి ఒక్క శ్వాస మీద ధ్యాస ధ్యానానికి మాత్రమే ఉందండి. అందువల్ల ఆ ధ్యానం బాగా తీవ్రంగా చేసుకుంటూ జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో వాటి నుంచి బయటపడవచ్చండి. నెక్స్ట్ రెండోది క్రోధశ్చ. క్రోధము అంటే కోపం, అదే ఆవేశం కానీ కోపం కానీ ఏదన్నా అనుకోండి. ఆ కోపం వల్ల నష్టపోయిన వాడు పరీక్షిత్ మహారాజు అండి. మనందరికి తెలిసిన విషయం. ఎవరండి పరీక్షిత్ మహారాజు? ధర్మరాజుకి మనవడు అంటారు ఈయన్ని. కానీ ఎందుకు ధర్మరాజుకి మనవడు అన్నారు? ఈయన యాక్చువల్గా అర్జునుడి కొడుకు, అభిమన్యుడి కొడుకు అండి పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చండి. ఈయన ధర్మరాజు మనవడు అని ఎందుకు అన్నాము అంటే, ఈయన ధర్మరాజు నుంచి ధర్మాన్ని అంతగా పుణికిపుచ్చుకున్నాడు కాబట్టి, ఆ ధర్మబద్ధమైన పాలన, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు కాబట్టి ఈయన ధర్మరాజు మనవడు అంటారండి. అయితే అంత గొప్పవాడైన పరీక్షిత్ మహారాజు కూడా కలిని తన రాజ్యంలోకి ప్రవేశించకుండా చేశాడండి. కలియుగంలో పరీక్షిత్ మహారాజు కలిని తన రాజ్యంలోకి రాకుండా చేశాడంటే ఎంత గొప్పవాడైతే అలా చేస్తాడండి. ఎందుకంటే అంత ధర్మబద్ధమైన పరిపాలన ఉంది కాబట్టి కలి ప్రవేశించలేకపోయాడు ఆయన. ఆ కలి ఏమంటారంటే, ఇది నా యుగం కదా, మరి నేను రాకుండా ఎలా ఉంటాను అని అంటే, నా రాజ్యంలోకి నువ్వు రాలేవు, ఎందుకంటే ఈ ధర్మ పరిపాలన ఉన్నంత కాలం నువ్వు రాలేవు అంటే, మరి నేను ఎట్లా, ఇది నా యుగం కదా అని అడుగుతారండి కలి. అడిగితే, నువ్వు ఎవరైతే పంచమహాపాతకాలు ఉంటాయో వాళ్ళలోకి ప్రవేశించు అంటారండి. ఇప్పుడు మనకు ఒక కొత్త పదం వచ్చింది, పంచమహాపాతకాలు. పంచమహాపాతకాలు అంటే ఏమండి? దుర్వ్యసనాలు. అదే తాగుడు, ఫస్ట్ అహింస అండి. ఎవరైతే హింస చేస్తారో వాళ్ళలో కలి ప్రవేశం ఉంటుంది. నెక్స్ట్ తాగుడు, అదే మద్యపానం, వాళ్ళలోకి కలి ప్రవేశిస్తాడు. తర్వాత జూదం, పేకాట ఇవన్నీ ఆడతారండి కదండి, వాళ్ళలోకి కలి ప్రవేశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకెవరు, ఇది ఏం చెప్పుకున్నాం, అహింస, తాగుడు, వ్యభిచారం ఒకటండి. వ్యభిచారం చేసే వాళ్ళలోకి కూడా కలి ప్రవేశిస్తాడు. అది అధర్మం అన్నమాట, అన్యాయం. అదే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అబద్ధం, అసత్యం ఆడటం. ఈ 5 మహాపంచపాతకాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా కలి ప్రవేశం ఉంటుందండి. అవి లేని వాళ్ళు ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళలో కలి ప్రవేశించడు అని అప్పుడు ఆయన శాసనం చేశారండి. ఎవరు? పరీక్షిత్ మహారాజు. అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉందండి. అదే చెప్తారు కదా, తిరుపతి కొండ మీద కూడా, గుళ్ళో కూడా మనం భగవంతుడు రక్షిస్తాడని అక్కడికి వెళ్తామా, ఆయన ఏం స్లోగన్ పెట్టారు అక్కడ, నేను కాదురా బాబు మిమ్మల్ని రక్షించేది, మీరు పాటించే ధర్మమే మిమ్మల్ని, ధర్మో రక్షతి రక్షిత అని పెట్టారు కదండి. మీరు ఏ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందని. అది ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ ఇదిలో కలి ప్రవేశం ఉండదండి. అయితే అంతటి గొప్పవాడైనటువంటి పరీక్షిత్ మహారాజు కూడా క్రోధానికి వశమైపోయాడండి. వశమైపోయి అకాల మరణాన్ని తెచ్చుకున్నాడు కదా ఆయన. ఆయన ఒకసారి అడవికి వేటకెళ్తారండి. రాజులంటే వేటకెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఆయనకి బాగా దాహం వేస్తుంది. ఆ దాహం వేస్తే అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకుంటే, ముని పేరు ఏదో ఉందండి. ఆ తపస్సు చేసుకుంటుంటే వెళ్ళి దాహం అని అడుగుతారు. ఆయన బాగా డీప్ మెడిటేషన్లో ఉంటే, మనమైనా అంతే కదండి, అబ్బాయి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఈ టైం అప్పుడే వచ్చి వీళ్ళు డిస్టర్బ్ చేయాలా అని కోపం వస్తుంది కదా మనకి. అట్లానే ఆయన బాగా ధ్యాన స్థితిలో ఉండిపోయారు చాలా సమయం. అలా ఉన్నప్పుడు ఈయన అడిగింది పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకపోతే ఈయనేమో దాహం మీద ఉన్నారు కదా బాగా, ఇతనికి కోపం వచ్చింది. పట్టించుకోరా అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల చూస్తే ఒక చచ్చిపోయిన పాము అక్కడ పడి ఉంటుంది. ఆ చచ్చిపోయిన పాముని తీసుకొచ్చి ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపటికి ఆ ముని యొక్క కొడుకు శృంగి అండి అతని పేరు. ఆ శృంగి వచ్చి, ఎవరు తన తండ్రి మెడలో ఈ చనిపోయిన పాముని పడేశారు అని చెప్పేసి
తన వాళ్ళకి జ్ఞాన నేత్రం ఉంటుంది కదండి, దివ్య నేత్రం, దానితో చూస్తాడనమాట. ఆహా, పలానా పరీక్షిత్ మహారాజు నా తండ్రికి ఇంత అవమానం చేస్తాడా అని చెప్పేసి ఆయనకి శాపం ఇస్తారండి. ఎవరైతే నా తండ్రి మెడలో ఈ చనిపోయిన పామును పడేశారో వాళ్ళు అదే పాము కాటుకు గురయ్యి వారం రోజుల్లో మరణిస్తారు అని ఆయన శాపం పెడతారు. అయితే శాపం వెళ్ళిపోయింది. ఈ ధ్యానంలో నుంచి బయటకు వస్తారు ఈయన వాళ్ళ తండ్రి, శృంగి తండ్రి ముని. బయటకొచ్చి అడుగుతారనమాట. అయ్యో! ఇంత ఆయన గొప్పవాడురా! ఏదో చిన్న ఇదిలో దాహాన్ని తట్టుకోలేక చేస్తుంటే చేసుండొచ్చు. అయినా అంత కఠినమైన శాపం ఎలా ఇచ్చావయ్యా అంటే, శాపం అనేది వెళ్ళిపోయింది నాన్నగారు. అది తిరిగి తీసుకోలేము. అనేనంటే సరే అని మరి ఆయన పరీక్షిత్ మహారాజుకు కూడా తెలుస్తదండి. ఈ శృంగి ఇట్లా శాపం ఇచ్చినట్లు. ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుస్తాయి గదండీ! తెలిసి మరి చనిపోవడం అనేది ఖాయం కాబట్టి వారం రోజుల్లో, మరి ఆ చనిపోయే ముందు ఏం చేయాలి అనేది ఆహ్, తెలుసుకొని మరణిస్తే మనకందరికి కూడా అదే గదండీ! ఇప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణం ఉంది. మరణం లేనోళ్ళం ఎవరు లేం గదండీ! గొప్ప గొప్ప యోగులకే మరణం తీసుకొని ఎళ్ళిపోయారు. మనం నమ్మే ఈ యోగేశ్వరులు వాళ్ళంతా గూడా. ఆ! జన్మంటూ ఉందంటే మరణం ఉంటుంది. కాబట్టి మరణించే లోపే తెలుసుకోవాలనే గదా మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చాము. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అయితే ఆయనకు కూడా ఈ కోరిక కలిగింది. ఆహ్, ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే ఆహ్, మంచిది. ఆత్మకు మరణం లేదు. శరీరానికే మరణం ఉంది. అననేసి ఎప్పుడైతే గొప్ప సత్యాన్ని తెలుసుకుంటారో, ఎవరు ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తారా అనేది ఎంక్వైరీలో వ్యాస భగవానుడి నాలుగో కొడుకైనటువంటి సుఖ మహర్షి ఆత్మ జ్ఞానాన్ని బోధించడానికి ఒప్పుకుంటారండి. అయితే ఆ సుఖ మహర్షి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు. వారం రోజులే గదండీ! వారం రోజుల్లో ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి అంటే, ఆత్మ జ్ఞానం ఏమన్నా ఎండింగ్ ఉన్న సబ్జెక్టా అండి? అయిపోయే సబ్జెక్టా? కాదు గదా! తెలుసుకునే కొద్దీ జ్ఞానం అనేది అనంతం. ఉంటూనే ఉంటుంది. కానీ అతనుకున్న టైం మాత్రం లిమిటెడ్ గాబట్టి, ఆ టైంలో పొందగలిగేంత జ్ఞానం పొందాలని కూర్చుంటారండి. ఎలా కూర్చుంటారు అంటే ఆయన ఎంత నిష్టతోటి ఆకలి దప్పికలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా, రెస్ట్ లేకుండా కూర్చొని వింటారండి ఆత్మజ్ఞానాన్ని. ఇప్పుడు మేం మ్ నే మేము చేస్తున్నది గూడా అదేనండి. మీరు చేస్తున్నారు చాలా కార్యక్రమాలు. ఇప్పుడు మేము ఈ భీమవరం స్టూడెంట్స్ ఏం చేస్తున్నామంటే తెల్లవారుజామున మొదలవుతది కదా! ఇక ఈ జూముల్లో నుంచి ఇక తల పక్కకు తిప్పమండి. బుక్స్‌లోంచి తల పక్కకు తిప్పం. పక్కకు హ్మ్. తిప్పితే ఎక్కడ మళ్ళా ప్రాపంచకంలో పడిపోతామోనని, ఆ వీడియోలు వింటూ పని జేసుకోవడం మైండ్ పక్కకెళ్ళకుండా. ఆ! హ్మ్. లేతే బుక్స్ చదువుకోవడం, ఇలా క్లాసులు చెప్పడం, ఇలా ఎక్కడన్నా క్లాసెస్ జరుగుతుంటే వెళ్ళడం. అలా హ్మ్. మీరు కూడా ఇదే మార్గంలో ఉన్నారు. అంటే మనం చేస్తున్న మనమందరం కూడా పరీక్షిత్ మహారాజులాగా ఆత్మజ్ఞానాన్ని అభ్యసిస్తున్నాం. ఇది ఎప్పుడైతే మళ్ళా ప్రాపంచకంలోకెళ్ళామో అయి కావాలి, ఇయి కావాలి అనిపిస్తుంటది. దీని నుంచి డైవర్ట్ అయిపోతామండి. ఆయన కూడా అదే చేశారు పరీక్షిత్ మహారాజు కూడా. ఆయనేంటి నిద్ర గూడా మానేసారండి. ఇప్పుడు మనం ఎట్లా తెల్లవారుజామున మీరంతా 3కి లేసి మరి నిద్రని జయించే కదండీ! లేతే ఆ టైంలో ఎలా నిద్రొస్తుంటుంది? బాగా హ్మ్. నిద్రొస్తుంటుందండి. నిద్ర చేయించడం అనేది మామూలు విషయం కాదు. ఎంతమంది 7 దాకా నేను ఈ మార్గంలోకి రాకముందు 6, 7 దాకా పడుకునేదాన్నండి. రోజు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది. కానీ అలా అని పడుకోలేం గాబట్టి లేసి రెడీ అయిపోయి ధ్యానంలో కూర్చుంటామండి. నిద్రని జయించాం మనం అందరమే. గూడాకేశుళ్ళమే. అందువల్ల హ్మ్. ఆహ్, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక 3 రోజులు నిర్విరామంగా తెలుసుకుంటూ ఉంటారండి. సుఖ మహర్షి చెప్తూ ఉంటారు. ఈయన వింటూ ఉంటారు. అయితే సుఖ మహర్షి అంటారంట, "కొంచెం రెస్ట్ తీసుకోండి. 3 రోజుల నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా మీరు వింటూనే ఉన్నారు. పడుకోలేదు, ఆహారం తీసుకోలేదు. కొంచెం రెస్ట్ తీసుకోండి. మళ్ళా చెప్తాను" అంటారు. అంటే లేదండి, రెస్ట్ తీసుకోను నేను. ఒక చిన్న కోరిక. కో కోపం అనే కోరికని జయించలేకపోయాను. కోపం అనే ఇదిని జయించలేకపోయాను నేను. మరి ఈ క్షణం నేను ఒక క్షణాన్ని కోల్పోతే, నేను మళ్ళా నా జన్మని వేస్ట్ చేసుకుంటాను అననేసి, వద్దు మీరు ఆపొద్దు, మీరు చెప్తూనే ఉండండి అని జెప్పేసి, గ్యాప్ ఇవ్వకుండా 7 రోజులు నేర్చుకుంటారండి ఆత్మజ్ఞానం మొత్తాన్ని. 7 రోజులు ఆత్మజ్ఞానాన్ని అభ్యసించిన వ్యక్తి పరీక్షిత్ మహారాజ్ అండి. అంత గొప్పవాడు. ఆ!
చిన్న క్రోధాన్ని జయించలేకపోయాను నేను. చిన్న కోరిక, దాహం అనేది. కాసేపు డైవర్ట్ అయితే దాని నుంచి ఇప్పుడు మనకైనా అంతే కదండి. బాగా దాహం వేస్తుంది, అక్కడ లేదు. మరి కాసేపు డైవర్ట్ అయిపోతే దాని నుంచి మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఆ కాస్త కూడా నిగ్రహించుకోలేక నేను ఇంత గొప్ప శాపానికి గురయ్యాను అంటే మరి ఇంకా ఈ మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే నాకు ఒక జన్మ వేస్ట్ అవుతుంది అని అనేసి ఆయన రెస్ట్ తీసుకోరు, నేర్చుకుంటారు. అలా వారం రోజుల ఆత్మజ్ఞానాన్ని అభ్యసించిన వ్యక్తి పరీక్షిత్ మహారాజు అండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అలా ఆ ఆ కోపం గురించి అండి, క్రోధం గురించి. తర్వాత ఈ క్రోధాన్ని నిగ్రహించుకోలేని వాళ్ళు కొంతమంది భర్తలు ఉంటారండి. చీటికి మాటికి భార్యని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే ఈవిడికి అలవాటైపోతుంది కానీ కానీ అతని మీద ఉన్న రెస్పెక్ట్ పోగొట్టుకుంటాడండి. ప్రతి చిన్నదానికి కోప్పడే భర్తని భార్య ఏం గౌరవిస్తది? గౌరవించదు కదా! తన గౌరవాన్ని కాపాడుకోలేడు. అది. అట్లని తల్లి పిల్లల మీద కూడా కొంతమంది భర్త మీద చూపించలేక, వేరే వాళ్ళ మీద చూపించలేక తనకన్నా శారీరకంగా, మానసికంగా వాళ్ళు చాలా ఎదిగిన ఆత్మలేనండి. శారీరకంగా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లల మీద చూపిస్తుంటుంది. అట్లాంటప్పుడు తల్లి తన గౌరవాన్ని కోల్పోతది పిల్లల దృష్టిలో. పిల్లలు కూడా లెక్క చేయరు. మరో అస్తమానం పద్దాకులు తిడుతుంటే పిల్లలు మాత్రం ఏం గౌరవిస్తారండి చిన్నప్పుడు. కని పెంచి ఇవన్నీ సేవలు చేసిందన్న కృతజ్ఞత కూడా లేకుండా మన గౌరవాన్ని మనమే అందుకని చీటికి మాటికి పిల్లల్ని కూడా ఏమనొద్దండి. ఏదన్నా గట్టిగా చెప్పేది ఉంటే ఒకసారి చెప్పేసి వదిలేసేయండి. ఎప్పుడు అనని తల్లి ఏదన్నా ఒక మాట అందంటే ఆ మాటకు కూడా పవర్ ఉంటుంది. అది సాధనలో మనం జయించాలండి. చాలా ఉంది. ఆ! మనం ఈ సాధనలోకొచ్చాం గాబట్టి, అది అందుకునే స్థాయిలో మనకి చిన్న చిన్నయన్నీ వస్తూనే ఉంటాయండి. మనకి ఇవన్నీ బహుమతులొస్తూనే ఉంటాయి. మన గౌరవం పెరుగుతుంటుంది. మన జ్ఞానం పెరుగుతుంటుంది. ఎందుకంటే అంత గొప్ప మార్గాన్ని పట్టుకున్నాం మనం. అంత గొప్ప సాధన పట్టుకున్నాం గాబట్టి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. నెక్స్ట్ మూడోదైన లోభం. లోభశ్చ. లోభం అంటే మనందరికి తెలిసిన విషయం. పిసినారితనం. మనకేంటంటే తెలీదనమాట. ఏ విషయంలో పిసినారితనం పాటించాలి? ఏ విషయంలో ఆ లోభాన్ని వదలాలి అనేది తెలియక అజ్ఞానంలో ఉన్నాళ్ళు ఈ పిసినారితనాన్ని పాటిస్తారండి. కొన్ని కొన్ని విషయాల్లో భారీగా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫంక్షన్‌లయి చేస్తున్నారు చూడండి. ఎంత గ్రాండ్‌గా చేస్తున్నారు. ఎంత చేయండి మీరు. మార్నింగ్ చేస్తే మధ్యాహ్నానికి ఆ డెకరేషన్‌లు పీకేస్తున్నారు. కోట్లు పెట్టి చేయండి. మళ్ళా సాయంత్రం ఇంకో పెళ్లుంటుంది కాబట్టి దానికి ఇంకొక డెకరేషన్ ఆర్డర్ ఇచ్చుకుంటాడు కాబట్టి పీకేస్తున్నాడు. మీరు కోట్లు ఖర్చు పెట్టుకోండి. అదే భోజనాలు కూడా 100 రకాల స్వీట్లు పెట్టండి. 50 రకాల బిర్యానీలు పెట్టండి. మధ్యాహ్నానికి ఆకలైపోద్ది. ఇంత పొట్ట కోసం ఎన్నో పెడుతున్నారు అక్కడ రకరకాలు. ఎంతో వేస్ట్ చేస్తున్నారు. అంత పెట్టినా, అంత తిన్నా గాని మళ్ళా మధ్యాహ్నానికి అరిగిపోద్ది కాబట్టి అలాంటి వాటికి అవసరాలకు పరిమితం అవ్వండి. అనవసరమైన ఆర్భాటాలకెళ్ళి ఖర్చులు బోలెడు పెడుతున్నారు గదా! అట్లాంటి విషయంలో లోపం పాటించండి. ఈ జ్ఞానపరమైన విషయాలు తెలుసుకోవడంలో లోపం పాటించకండి. ఒక బుక్ కొనాలి. బుక్ ఎంతవుతదండి? మహా అయితే ఒక 100 అవుతది. లేకపోతే చిన్న చిన్న బుక్స్ అయితే ఒక 50 అవుతాయి. హ్మ్. ఇట్లాంటి అర్థం పర్థం లేని ఖర్చులకి కోరికలకి ఇప్పుడు మనకి భర్త పండగకి చీర కొనుక్కోమని ఒక రూ. 1000 ఇచ్చారనుకోండి. 700, 800లో కొనుక్కొని, ఆ 200 పుస్తకానికి, లేపోతే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవకు ఒక 100 ఇచ్చి, ఒక 100 పెట్టి పుస్తకం కొనుక్కుంటే, పుస్తకం అనేది ఉంటే మనల్ని ఎంత ఎదిగేట్లు చేస్తుందంటే జ్ఞానపరంగా. ఇప్పుడు జ్ఞానపరంగా అవగాహన లేదనుకోండి, ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఎదురుగ్గా ఒక దీపపు కాంతి అట్రాక్ట్ చేస్తుంది ఆ బాబుని. ఆ బాబేమో ఆ దీపాన్ని పట్టుకోటానికెళ్తాడు. ఆ తల్లేమో వద్దు కాలుతదని ఇది జేస్తుంటది. పట్టుకోనివ్వదు. ఏదో ఒక రోజు వాడికి ఆ కోరికనేది ఉంది గాబట్టి తల్లి లేకుండా చూసి పట్టుకుంటాడు. అది కాలుద్ది. అందుకా అమ్మ నన్ను పట్టుకోవద్దంటుందన్న జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వస్తేనండి ఇప్పుడు ధ్యాన సాధన వల్ల మనకి జ్ఞానం పెరిగిందనుకోండి, మనకున్న సంపదలోనే, మనకున్న డబ్బుల్లోనే వేటికి ఖర్చు పెట్టాలి, వేటికి వద్దు. అవసరమైనవి ఏవి, మనతో మనం తీసుకెళ్ళేవి ఏవి, ఇక్కడ వదిలేసేవి ఏవి, అనే దాంట్లో మనకి జ్ఞానం వస్తది గాబట్టి, అవసరమైన ఖర్చులు పెట్టుకుంటాం. అనవసరమైనయి తీసేస్తాం. అప్పుడు మనం లోభం నుంచి కూడా బయటపడతాం. అవన్నీ వస్తాయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎందుకంటే అంత గొప్ప సాధన ఇది. అలా ఇప్పుడు అదే అనారోగ్యం బాగలేకపోతే హాస్పిటల్‌కెళ్తే వాడు ఎన్ని టెస్టులు నేను అట్లా ఎళ్లి ఆ టెస్టులని, ఈ టెస్టులని చేయించిన దాన్నేనండి. ఏం కనపడతాయండి మనకి ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాక అర్థమవుతుంది. ఈ కనపడే భౌతిక శరీరము అనే దానిలో ఏముండవు. ఎనక ఎన్నో శరీరాలున్నాయి. ఆటిల్లో స్టార్ట్ అయితేనే
ఈ భౌతిక శరీరంలో బయటపడుతుంది అని. మరి అవన్నీ హీల్ చేసుకోకుండా భౌతిక శరీరానికి ఆయింట్మెంట్ పూస్తే టాబ్లెట్ వేస్తే ఏం హీల్ అవుతుంది? అప్పటికప్పుడు తగ్గిద్ది, మళ్ళీ అరగంటలో టాబ్లెట్ పవర్ అయిపోగానే గంటలోనే మళ్ళీ వచ్చి. అదే జ్ఞానం ఉందనుకోండి, మనకి ఈ మందు అయితే చిట్కాలు చేసుకోవడమో, లేకపోతే ఈ ధ్యానం చేసుకోవడమో ఎక్కువ టైము, లేకపోతే ఆయుర్వేదమో హోమియో వాడుకోవటమే వెళ్తాం, కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ దాకా ఆ టెస్టులు వేలు వేలు లక్షలు లక్షలు తగిలేస్తున్నారు టెస్టులకి. ఆ మందులు కట్టలు కట్టలు ఇస్తున్నారండి. ఇన్ని కట్టలు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీకు ఇన్ని కట్టలు రాస్తుంది. అన్ని కట్టలు రాసి 10% అని ఇస్తుంది. ఆ 10%కి ఆనందపడిపోయి ఆ కట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసాయి మింగి ఇంకా రోగాలు తగలేసుకుంటున్నాం అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. జ్ఞానం ఉండాలండి, అందుకే బుక్స్ ఖర్చు పెట్టుకోండి. బుక్స్ అనేది జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి మనలో జ్ఞానం పెరిగే కొంది ఇవన్నీ ఓవర్కమ్ అవుతామండి ఖచ్చితంగా. జ్ఞాన పరిధి పెరిగే, అందులో మనకు గొప్ప ఆయుధం దొరికింది. ఏంటి? ధ్యానం అనే ఆయుధం దొరికింది కాబట్టి ఆ ఖడ్గంతో మనం వీటన్నిటిని జయించగలమండి. జ్ఞానం అనే ఖడ్గంతో వీటన్నిటిని, జ్ఞానము ధ్యానము రెండు అండి, రెండు కళలాంటి. ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలండి. ధ్యానం చేసే కొంది శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని ఇప్పుడు మనకి సాధన లేదనుకోండి, ఈ ఎక్కువ జ్ఞానం సబ్జెక్ట్ కొంత డెప్త్ ఉంటుంది చూడండి, ఆ జ్ఞానం అందుకోలేము. విందామని పెట్టుకుంటాం ఆ వీడియో, నిద్రలోకి వెళ్ళిపోతాం. ఎందుకని? మన శరీరం మీదే మనకు నియంత్రణ లేదు. శరీరం ఏంటి? తమో గుణంలోకి తీసుకెళ్తుంది. అందువల్ల సాధన వల్ల మనం ఆ గుణాలన్నింటినీ, తమో గుణాన్ని నుంచి, రజో గుణాన్ని నుంచి, చివరికి సత్వగుణం నుంచి కూడా బయటపడాలండి. నిర్గుణ స్థితిలోకి వచ్చినప్పుడు మనకు అందే జ్ఞానం ఏంటంటే చాలా డెప్త్ జ్ఞానం అందుతుందండి. అంతకుముందు ఉన్న మన సాధన బట్టి మనకు జ్ఞానం అందుతుంది. సాధన పెరిగే కొంది మన జ్ఞాన పరిధి కూడా పెరుగుతుందండి. అంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఇంతకుముందు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు తెలుసుకుంటున్నారు అంటే మీ సాధన పెరిగింది, మీ జ్ఞానపరమైన అవగాహన పెరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్పబడుతున్నాయి. ఒకప్పుడు ఒక ఏడాది క్రిందటో 2 ఏళ్ల క్రిందటో మీకు ఇవన్నీ చెప్పినా కానీ ఏదో చెప్తుందిలే అని మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు 3ంటికి లేసి మీరు సాధన చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోగలిగే అర్హత మనకు వచ్చింది. అందువల్ల మన మన శక్తి ఎప్పుడైతే పెంచుకుంటామో మన జ్ఞానం కూడా పెరుగుతుందండి. ధ్యానము, జ్ఞానము, శక్తి ఇవి పెంచుకునే కొంది పెరుగుతాయండి. ఎరుక పెరుగుతుంది. అజ్ఞానాల మాయలో పడం తొందరగా. ఎరుక పరుస్తుంటది లోపల నుంచి ఆత్మ అనేది. అది నెక్స్ట్ మోహం అండి. మోహము అంటే అదే ఇందాక చెప్పాను కదా, పక్క వాళ్ళ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి చూసుకో. మన ఇంట్లో ఏదైతే లేదో పక్క వాళ్ళ ఇంట్లో ఉందో అది కావాలి, దాన్ని మోహం అంటారండి. అదే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఇది నాకు అవసరమా కాదా? ఒకరోజు నేను ఈ మధ్య కొంచెం అది బాగా ప్రాక్టీస్ చేశానండి, దాన్ని ఓవర్కమ్ అయ్యాను కూడా. నాకు చీరల పిచ్చి, నగల పిచ్చి ఉండేది. నగల నుంచి అయితే కొంచెం బయటపడ్డాను. చీరల నుంచి కూడా వాటి మీదకి ఆ జాకెట్లు తెచ్చుకోవాలనో ఏవో వెళ్తాను. జాకెట్ ఒకటి తెచ్చుకొని రానిస్తుందండి మనసు, ఎన్నో కనపడతాయి. ఈ దారిలో వెళ్ళేటప్పుడు బోల్డ్ బిల్డింగ్లు కనపడతాయి. బోల్డ్ బోల్డ్ అక్కడికి వెళ్తే బోల్డ్ చీరలు కనపడతాయి. ఆ వెళ్ళిన వాళ్ళమి ఇంకొక కోరికతో అయినా వస్తామండి ఖచ్చితంగా. కొనుక్కొని రాకపోయినా ఇంకొక కోరికతో అయినా వస్తాయి, నెక్స్ట్ టైం ఇది కొనుక్కోవాలి అని. అది ఒక 24 గంటలు ఆలోచిస్తేనండి అది మనకు అవసరమా లేదా అనేది ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మనం దాని నుంచి బయటపడతామండి. ఇది నేను అనుభవించి ఆచరణలోకి తెచ్చుకొని చెప్తున్నదండి. ఇది నేనే ఎగ్జాంపుల్, ఇంక బయట అక్కర్లా. నెక్స్ట్ మదం అండి. ఏమేం చెప్పుకున్నాం? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కర. అరిషడ్వర్గాల్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. ఆ 5వదైన మదం గురించి చెప్పుకుంటున్నామండి ఇప్పుడు. మదం అంటే గర్వం అండి, అహంకారం. నాకు ఇది ఉంది, నాకు ఇంత గొప్ప ఇల్లు ఉంది, నాకు ఇంత అందం ఉంది, నేను ఇంత గొప్ప చదువు చదువుకున్నాను, నాకు ఇంత గొప్ప ఉద్యోగం ఉంది. ఇవన్నీ మదాలేనండి. అహంకారం, విద్యామదం, అందం, రూపమదం, ధనమదం, ఇలా రకరకాల మదాలండి. ఆ మదం అనేది కూడా మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనసు కంట్రోల్లోకి వస్తే ఆ మదం నుంచి కూడా కంట్రోల్లోకి వస్తామండి. లేకపోతే అజ్ఞానంలో ఉంటే అహంకారం తప్పకుండా ఉంటుందండి. వాటి నుంచి బయటపడాలి. ఎందుకంటే అవి ఇతరులకి నాశనం చేయవు, మనల్నే నాశనం చేస్తాయి. మన ఎదుగుదలకి అవన్నీ ఆటంకాలండి. అందువల్ల మదం నుంచి కూడా బయటపడాలంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం తీవ్రాతి తీవ్రంగా చేయాలి. ఈ జ్ఞానం
జ్ఞానం అంటే కొత్తదేం కాదండి నేను చెప్పేది. స్వాధ్యాయం పత్రిసారి చెప్పిన స్వాధ్యాయమే. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవటం. ఆ బుక్స్ చదివితే మనకి జ్ఞానం. అది ఏ బుక్స్ చదవాలి అనే దానిలో మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవాలండి. అవి మనిషిని దిశానిర్దేశాన్ని సరిగ్గా నిర్దేశించగలవు. కరెక్ట్ గైడెన్స్‌లో వెళ్తాం అనమాట మనం. అందుకని ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవాలి తప్పకుండా. నెక్స్ట్ మాశ్చర్యం. మాశ్చర్యం అంటే అసూయ అండి. ఈ అసూయ అనేది కూడా చాలా గొప్ప అడ్డంకండి మన ఎదుగుదలకి. ఆ మనం ఇతరులను చూసి అసూయ పడితే ఎవరికి నష్టం అండి? మనకే కదా నష్టం. వాళ్ళకే నష్టం ఉండదు. అసూయ పడితే శక్తి కోల్పోయేది మనమే కదా. ఇది కూడా మనసు అదుపులో లేకపోతే కలిగే దుఃఖమే కదండి అసూయ అనేది కూడా. ఉమ్, ఈ- ఎంతో మంది ఎన్నో రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారండి. మనకు సాధ్యమా చెప్పండి అన్ని రంగాల్లో మనమే నిష్ణాతులుగా ఉండడం అనేది గుర్తుపెట్టుకొని అసూయ పడ్డం అనేది చేయకూడదండి. మనలో ఉండే టాలెంట్స్ కి మనం మెరుగుపెట్టుకొని మన గొప్పతనాన్ని, మన శక్తి స్థాయిల్ని మనం పెంచుకొని మనం అంటూ కూడా ఒక స్థాయిలో నలుగురిని మోటివేట్ చేయగలం. అబ్బా! ఈవిడలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో చూడండి. ఈవిడ చక్కగా బండి నడపగలదు. ఈవిడ చూడండి నేను ఈ ధ్యానంలోకి వచ్చాక టైలరింగ్ నేర్చుకున్నానండి. ఓన్‌గా యూట్యూబ్ చూస్తూ టైలరింగ్ నేర్చుకున్నానండి. అది మీరు గొప్ప అనుకున్నా గాని గొప్పగానే చెప్పగలనండి. నాకు అంతకుముందు అసలు ఏమి రాదు. అట్లాంటిది ఎందుకంటే ఆ బండి పెట్రోల్‌కి బోలెడు తగలేస్తున్నాను. అస్తమానం టైలర్‌ల చుట్టూ తిరగడమే పని కదా! వాళ్ళేమైనా ఓ పట్టాన కుడతారా? రేపు రా, ఎల్లుండి రా అంటారు. అసలు జాకెట్ కుడితే ఎంతవుతుంది? బండి పెట్రోల్‌కి ఎంతవుతుంది? అదేదో బండి పెట్రోల్ సేవ్ చేసుకొని మిషన్ కొనుక్కుంటే, మిషన్ నా ఇంట్లో ఉంటే పాత బట్టలు ఎన్ని రిపేర్లు చేసుకున్నానో, కొత్తవి ఎన్ని కుడుతున్నానో, అసలు నాకు టైమే ఉండట్లేదండి. ఈ జ్ఞానము, ధ్యానము నిన్న క్లాసులకెళ్ళొచ్చామండి. అట్లనే ఇట్లా నాకు బయట కూడా అవకాశాలేమన్నా వస్తుంటే వెళ్తున్నాను. ఇంట్లో పనుంటుంది. ఆ! మరి నెక్స్ట్ కాస్త టైం దొరికినా గానీ ఏవి రిపేర్లు చేసుకోవాలి, ఏవి కుట్టుకోవాలా అని. ఇప్పుడు నలుగురికి మనం మోటివేషనే కదండీ! మనము గొప్ప స్థాయిలో ఉన్నాం. అట్లాంటి మనము ఇతరులను చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదండి. మీకొచ్చిన విద్యలన్నీ ఇతరులకు రావు గదా! అందుకని ఒకళ్ళని చూసి ఈర్ష్యపడాల్సిన పరిస్థితిలో మనం ఉండకూడదు. మన ఆత్మశక్తిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే, మనలో గూడా ఒక్కొక్కళ్ళు వంట ఎంత చేస్తారండి. అందరూ చేసేది వంటే అయినా కొంతమంది చేతుల్లో అమృతం ఉంటుందండి. అంత చేస్తారు. మనలో ఉన్న క్వాలిటీస్ మనం చూసుకొని, ఒకళ్ళని చూసి ఈర్ష్యపడాల్సిన స్టేజ్‌లో మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళం ఎవ్వరం లేవండి. ఎవ్వరు తక్కువ సోల్స్ కాదండి. చాలా గొప్ప సోల్స్. అది. అందుకని ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. దాని మూలంగా మనం శక్తిని కోల్పోకూడదు. ఈర్ష్య పడుతున్నాము అంటే ఒక్కటేనండి గుర్తుపెట్టుకోవాలి. గదిలోకెళ్ళిపోయి ధ్యానం ఇంకొక గంట పెంచటమే. అప్పుడు వాళ్ళు వేరు, నేను వేరు కాదు కదా! వాళ్ళలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే కదా! ఒకళ్ళని చూసి ఈర్ష్య పడుతున్నాను అంటే అది నాలో ఆ చెడ్డ గుణం ఉంటే కాబట్టి నా చెడ్డ గుణాన్ని తొలగించుకోవటానికి నేనేం చేయాలి? ఒక గంట సాధన ఎక్కువ చేయటమే. అంతే. అప్పుడు మనకి జ్ఞానం వస్తది. ఆవిడ వేరు, నేను వేరు కాదు. ఆవిడలో ఉన్నది నేనే, నాలో ఉన్నది ఆవిడే కాబట్టి ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. అది. మనకి ఆ తేడా అనేది ఉండాలండి ధ్యానులకి. ఆవిడ ధ్యానం చేస్తది. అన్న ఇది ధ్యానంలో లేనాళ్ళు గుర్తించగలిగితే అండి, వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడానికి, వాళ్ళ శక్తిని పెంచుకోవడానికి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని మనము ఒకళ్ళని చూసి ఈర్ష్యపడే స్థాయిలో మనం ఉండకూడదు. హ్మ్. అది. మాశ్చర్యం అంటే అసూయండి. హ్మ్. అట్లా ఇవి ఏ స్థాయిలో ఉండే ఆ స్థాయిలో ఉంటాయండి. ఎంత ఎదిగినా గానీ వాళ్ళ స్థాయిలో ఇప్పుడు ఈ ధ్యానమే తీసుకోండి. ఈ జ్ఞాన మార్గంలో కూడా ఆళ్ళ క్లాసులకు బాగా వస్తున్నారు. మన క్లాసులకు రావట్లేదు అంటే ఈర్ష్యపడాల్సిన పని లేదండి. అంటే వాళ్ళు చెప్పే జ్ఞానం అందుకునే స్థితిలో ఎక్కువ మందున్నారు. మనం చెప్పే జ్ఞానం అందుకునే వి స్థితికి వీళ్ళే వచ్చారు అనుకోవాలి తప్పితే వాళ్ళ సభలకు ఎక్కువ మందొస్తున్నారు. అట్లా ధ్యానంలో, జ్ఞానంలోకొచ్చాక కూడా ఈర్ష్య పడకూడదండి. ఈర్ష్య పడుతున్నామా అంటే ఒక్కటే మార్గం. మనలో శక్తి తగ్గింది, సాధన తగ్గింది, జ్ఞానం తగ్గింది అనేది. మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, దాని నుంచి బయటపడాలి అనేది ఈ శంకరాచార్యులు ఇంకా ఉన్నాయండి ఈ దుఃఖాల్లో. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అరిషడ్ వర్గాలనేవి ఆధ్యాత్మిక దుఃఖం లోపిస్తే. ఇప్పుడు మనం అంతా తెలుసుకుంటున్నది ఏదండి? ఈ ధ్యానం, జ్ఞానం అనేది ఆధ్యాత్మిక మార్గమే గదా ఇది. ఈ ఆధ్యాత్మికత లోపిస్తే వచ్చేవండి ఈ అరిషడ్ వర్గాలు.
ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాం కాబట్టి సాధన పెంచుకొని జ్ఞానం పెంచుకుంటే ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనసుకు సంబంధించినవి కాబట్టి వీటి నుంచి బయటపడడం అనేది చాలా సులువు అవుతుంది అనేది ఈరోజు టాపిక్ అండి. ఇంకొక 5-10 నిమిషాలు చెప్తాను మేడం. తర్వాత చెప్పండి రెండోదైనా మేడం. ఆ, రెండోది ఇప్పుడు ఆధ్యాత్మిక దుఃఖం గురించి చెప్పుకున్నాము. తర్వాత రెండోది అది భౌతిక దుఃఖము. మూడోది ఉమ్. అది దైవిక దుఃఖము. 3 రకాల దుఃఖాల గురించి చెప్తున్నానండి. ఇప్పుడు ఆధ్యాత్మిక దుఃఖం లోపిస్తే ఈ అరిషడ్ వర్గాలకి లోబడిపోయి ఇబ్బందులు తెచ్చుకుంటాం. ఉం? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం ఇవన్నీ అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు నియంత్రించేది మనసు అండి. మనసు కంట్రోల్లో ఉంటే అవన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. తర్వాత రెండోదైనా అది భౌతిక దుఃఖం. అది భౌతిక దుఃఖం అంటే మన ప్రమేయం ఉండదండి. ప్రమేయం ఉండదా అంటే ఇక్కడ ఉండదు, కానీ గతంలో చేసుకున్నది. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఆమెని తన మానాన్ని తను చేసుకుంటుంది. భర్త వచ్చి కొడతాడు, ఆవిడకి ఎంత దుఃఖం వస్తుందండి. నా మానాన్ని నేను ఇంత పని చేసుకుంటుంటే ఇతను వచ్చి, వాడికి ఏదో అలవాట్లు ఉంటాయి, తాగుడో వ్యభిచారి ఏవో ఉంటాయి, వాడికి ఎవరు లోకువా? పెళ్ళామే లోకువా. వాడు వచ్చి ఆ పెళ్ళాన్ని కొడతాడు. ఇప్పుడు దీనిలో ఆవిడ ప్రమేయం ఏమన్నా కనపడుతుందండి? ఆవిడ ఏదో పని చేసుకుంటుంది, పని చేసుకుంటే భర్త వచ్చి కొట్టాడు అనుకోండి, ఆ ఈవిడ ప్రమేయం లేకుండా అంటే భౌతికంగా కొన్ని దుఃఖాలు వస్తాయి అన్నమాట. లేదా అంటే ఉంది, ఈవిడే తెచ్చుకుంది. గతంలో ఈవిడ భర్తగా ఉన్నప్పుడు ఆవిడని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ జన్మలో అది కర్మగా తెచ్చుకుంది ఆవిడ. మనకి జ్ఞానంలోకి వచ్చాక అర్థమైంది కదండి, నేను ఏదో చేస్తేనే నాకు ఆ కర్మ వచ్చింది అనేది. కానీ ఇప్పుడు కనపడదు కదా ఆవిడకి, నా మానాన్ని నేను పని చేసుకుంటే వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అనేది. అట్లాంటి సంఘటనలన్నీ అది భౌతిక దుఃఖాలకు సంబంధించినయండి. అవి ఎందుకు వస్తాయంటే ఈవిడ జ్ఞానపరంగా ఉన్నా కానీ భర్త అజ్ఞానంలో ఉండటం వల్ల కానీ, భర్త బుద్ధి సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ, వ్యసనాలకు లోబడి కానీ అట్లాంటివి ఉంటే అవన్నీ ఆవిడ ప్రమేయం లేకుండా వచ్చే దుఃఖాలు కాబట్టి వాటిని ఏమంటారు? అది భౌతిక దుఃఖాలు అంటారు వాటిని. అర్థమైందండి? తర్వాత ఓకే మేడం. మూడోదైనా అది దైవిక దుఃఖం. దైవిక దైవిక అంటే కొన్ని అతివృష్టి, అనావృష్టులు, ఈ సునామీలు, భూకంపాలు ఇవన్నీ దైవ నిర్ణయాలు. అవి ఎవరు చేసేది ఏం లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి మీరు నేను చేసేవి కాదు కదండి, మన చేతుల్లో లేవు కదా, అవి ప్రకృతికి సంబంధించినవి. అవి అవి వాటిని ఏమంటారు? అది దైవిక దుఃఖాలు అంటారు. ఇప్పుడు ఎన్నో జరుగుతుంటాయండి. ఇప్పుడు ఇదే చూద్దాము, అమెరికాలో వెనిజులాలో ఏమో వెంటనే 2 భూకంపాలు వచ్చినాయండి. లక్షల మంది ఆ శిథిలాల కింద ఉన్నారంట. ఎవరన్నా ఏమైనా చేశారండి? ఇది ఎవరు చేయలేదు కదా. ప్రకృతి వైపరీత్యాలు. కరోనా వచ్చింది, అది ఏంటండి? ప్రకృతి వైపరీత్యమే కదా. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, ఇలా రకరకాల ఎక్కువ మంది మరణిస్తారు చూడండి. అవి అన్నీ అది దైవిక దుఃఖాలండి. అవి ప్రకృతిలో వచ్చే మార్పులు చేర్పుల వల్ల ఎక్కువ మంది చనిపోతారు చూడండి. వాటిని ఏమంటారు అంటే అది దైవిక దుఃఖాలు అంటారండి. ఇప్పుడు మనం 3 తెచ్చుకున్నాం: ఆధ్యాత్మిక దుఃఖం, అది భౌతిక దుఃఖం, అది దైవిక దుఃఖం. ఆధ్యాత్మిక దుఃఖం అంటే అరిషడ్ వర్గాలులో లోపం వల్ల వస్తాయండి అవి. కామం, క్రోధం, లోభము, మదమాశ్చర్యాల వల్ల. అది భౌతిక దుఃఖం అంటే ఈవిడ మానాన్ని ఈవిడ చేసుకుంటా ఉన్నా కానీ వచ్చి భర్త ఇబ్బంది పెట్టటాలు. అంటే అవతల వ్యక్తి అజ్ఞానము, బుద్ధి లేకపోవడము, జ్ఞానం లేకపోవడం వల్ల ఈవిడ ఇబ్బంది పడుతుంది. అట్లా దాన్ని అది భౌతిక దుఃఖం అంటారు. మూడోది అది దైవిక దుఃఖం. ఇప్పుడు ఈ సునామీలు, ఇప్పుడు చూడండి అమెరికాలో అవన్నీ భూకంపాలు, ఎంతమంది లక్షల మంది ఉన్నారంటున్నారు శిథిలాల కింద. ఇవన్నీ ఎవరేం చేయట్లే, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు. మొన్న వరదలు వచ్చినాయి విజయవాడకి 2 సంవత్సరాల క్రిందట, అంతకుముందు కరోనా వచ్చింది. ఇవన్నీ అది దైవిక దుఃఖాల కింద వస్తాయండి. మరి ఈ 3వ బోధ గురించి ఈరోజు తెలుసుకున్నాము. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. రేపు 4వ బోధ గురించి చెప్పుకుందాము. 4, 5 కూడా చెప్తానండి.
ఓకే మేడం. శంకరాచార్యుల వారి జాగ్రత్త పంచకం అంటే 5 కదా. రేపు సాధ్యమైనంత వరకు 2 శ్లోకాలు కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్